హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శివశంకర్ సార్. లా కాలేజ్ స్టూడెంట్ సార్. నేను ఇప్పుడు బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి చేస్తున్నా సార్. ఏ కాలేజ్లో చేస్తున్నావు బ్రదర్ నువ్వు? నేను మహాత్మా జ్యోతిపులే లా కాలేజ్ సార్. ఎక్కడుంది ఇది? ఇక్కడ మనకు మహేశ్వరం గేట్ ఆపోజిట్, తుక్కు కూడా దాటిన తర్వాత మహేశ్వరం గేట్ ఆపోజిట్ ఉంటుంది సార్. ఓకే సార్, మా లా కాలేజ్ 2023 లో స్టార్ట్ అయింది సార్. మాకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు సార్. సపరేట్ బిల్డింగ్ లేకపోవడం, ప్లస్ ఇప్పుడు 2 months నుంచి కరెంట్ లేదు, ఏం లేదు, లైబ్రరీ యాక్సెస్ లేదు, బుక్స్ లేవు, ఫ్యాకల్టీ కూడా మొన్న అపాయింట్మెంట్ అయింది సార్. మమ్మల్ని అసలు మమ్మల్ని గుర్తిస్తలేదు సార్. లా కాలేజ్ స్టూడెంట్ అనే పేరే తప్ప మాకు ఎలాంటి ఫెసిలిటీస్. మేము సెక్రటరీ దగ్గర కూడా పోయి ధర్నాలు చేసి మేము అన్ని చేసినా కూడా వాళ్ళు మమ్మల్ని ఇంకా తొక్కుకుంటా మమ్మల్ని అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు సార్. మాకు సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేశారా మీరు? అవును సార్, చేసినాము, మాట్లాడినాం సార్. సార్ ఉండి ఒక మీకు ప్రాబ్లం సాల్వ్ అయితే అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ గా రాసి పెట్టారు. ప్లస్ అన్ని చేసినా కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్. రీసెంట్లీ 2 months నుంచి మాకు కరెంట్ లేదు సార్. క్లాస్ రూమ్ లో ఎట్లా నిద్రపోవాలో ఎట్లా చదువుకోవాలో అర్థమైతలేదు సార్. ఉన్నదే 4 రూమ్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సార్. మాకున్నది 5 రూములు. అలా 3 డార్మెంటరీ పోతే 2 క్లాస్ రూమ్స్ కి సరిపోవడం లేదు సార్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంటే థర్డ్ ఇయర్ వరకు డార్మెంటరీ ఉండాలి. మళ్ళీ సెకండ్ ఇయర్ వరకు డార్మెంటరీ పోతే థర్డ్ ఇయర్ వరకు క్లాస్ కి రావాలి. ఇట్లా మార్చుకుంటున్నాం సార్ క్లాసెస్. ఇక్కడ మాకు సపరేట్ అకౌంటెంట్, లేక ఇక్కడ మనకు అటెండర్ అయినా, ఇక్కడ స్వీపర్స్ గానీ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు సార్ మాకు. మిమ్మల్ని ఎప్పటి నుంచో 1 year నుంచి ఫాలో అవుతున్నాం సార్. అంటే మీది అడ్వకేట్ ఇది కాదు సార్. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా సార్, ఇలాంటివి మాట్లాడుతుంటే మీరు ఇన్స్పైర్ అయ్యి మీకు కాల్ చేసి మనకు ప్రాబ్లమ్స్. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు బ్రదర్ ఇప్పుడు? ఇప్పుడు మాకు వచ్చేసి మాక్సిమం 70 members ఉండాలి సార్. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ 30 members ఉన్నారు సార్. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మధ్యలోనే టీసీ తీసుకొని వారు వెళ్ళిపోయారు సార్. అవును సార్. అంటే ఏంటి కారణం ఏంటంటారు? ఎందుకు అపాయింట్ చేయట్లేదు? అంటే ఇప్పుడు ఏమో సార్, వాళ్ళు ఈ మమ్మల్ని అసలు పట్టించుకుంటే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందా? గవర్నమెంట్ సార్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది సార్. ఓకే బ్రదర్, నేను మీ హాస్టల్ విజిట్ చేస్తాను. గతంలో కూడా ఈ విధంగానే చేస్తే నేను వెళ్ళి విజిట్ చేశాను. వాళ్ళ సమస్యలు పరిష్కరించింది ప్రభుత్వం. నేను విజిట్ చేస్తాను మీ హాస్టల్ని. మీరు ఇప్పుడు క్లాసెస్ రన్ అవుతున్నాయా లేదంటే కనుక వెకేషన్ లో ఉన్నారా? లేదు సార్, రన్ అవుతున్నాయి సార్. కాకపోతే మాకు 2 months నుంచి కరెంట్ లేదు కదా సార్. ఇప్పుడు కూడా కరెంట్ లేకుండా నైట్ పండుకుంటున్నాం, దోమలు గడుస్తున్నాయి, హెల్త్ ఇష్యూ వల్ల కొంతమంది నిన్న నిండిపోయారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ అసలు. నేను వచ్చి ప్రత్యక్షంగా విజిట్ చేస్తాను బ్రదర్. విజిట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా నేను మీ తరపు నిలబడతాను, మీ తరపు నేను కొట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కాకపోతే మే 1st వరకే రన్నింగ్ అవుతామని. ఈ లోపే నేను వచ్చి విజిట్ చేస్తాను బ్రదర్ మీది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మీన్ టైం నేను వచ్చి విజిట్ చేస్తాను. ఓకే సార్. మనకు సార్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి సార్, అసలు ఏంది మర్చిపోయినా సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మాకు ఈ లా కాలేజ్ ఈ ఇంటర్ 5th class నుంచి ఇంటర్మీడియట్ వరకు విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటారు సార్. వాళ్ళకి సపరేట్ బిల్డ్ కు మాకు చిన్న 5 గదుల రూమ్ ఇచ్చి ఇది లా కాలేజ్ అని పెట్టారు సార్. రీసెంట్లీ ఇంటర్ వాళ్ళకు మాకు లొల్లైంది సార్. ఏదో చిన్న విషయం వల్ల లొల్లైంది. ఇది పోలీస్ దగ్గరకు పోయింది. ఇది ఏదో చిన్న పిటిషన్ వేసారు, కేసు అయింది, డిస్పోజ్ అయింది సార్. కేసు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, ఈ స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఏం చేసిందంటే లా కాలేజ్ ఉండడం వల్ల ఇక్కడ మొత్తం వీళ్ళు మొత్తం అంతా వేరే చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన ప్రశ్నించి మనల్ని బయట వేస్తారు అని చెప్పేసి ఆమె ప్రిన్సిపల్ మేడం ఏం చేసింది, ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చింది. అంటే లా కాలేజ్ వాళ్ళకి గిట్లా చేశారు కదా, నేను మొన్న రొల్లి చేశారు కదా, వీళ్ళని వేరే కాలేజ్ కి షిఫ్ట్ చేయాలి, వేరే సపరేట్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ మేడము ఈ పోలీసులకు చెప్తే, పోలీసులు ఏం చేశారు, పోలీసులు మా సెక్రటరీ సార్ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సార్ బీసీలకు లెటర్ పెట్టారు. లెటర్ చేస్తే సార్ ఏం చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్సీ సార్కు మెమో చేసిండు, ఏమని బిల్డింగ్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి. సార్ మా విద్యార్థులకు మేము ఇక్కడ సరైన వసతులు మేము కొట్లాడుతుంటే వాళ్ళేమో ఈ కాలేజ్ షిఫ్ట్ చేయాలి, ఇలాంటివి. ఈ పోలీసులు ఎందుకు ఇవ్వాలని వేయడం మాకు అర్థమైతే సార్. ఏ పోలీస్ స్టేషన్ ఇది? పాడి షరీఫా? ఈ మనకు మహేశ్వరం సార్. మహేశ్వరం వస్తుందా? మహేశ్వరం వస్తుంది సార్. ఓకే బ్రదర్, నేను మాట్లాడతాను. కొంచెం సీఐతో కూడా నేను మాట్లాడతాను. ఓకే సార్. నేను వచ్చి ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది ఏంటి అని డెఫినెట్లీ నేను మీ తరఫున కొట్లాడతాను బ్రదర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఓకే సార్.